వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ వేడుకల్లో భాగంగా చీరాల పట్టణంలో యూనిటీ రన్ ఘనంగా నిర్వహించారు. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య జెండా ఊపి రన్ ఫర్ యూనిటీకి శుభారంభం చేశారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ హోంగార్డులు, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు, కూటమి నాయకులు తదితరులు భారీ ఎత్తున ఈ ఐక్యతా పరుగులో పాల్గొన్నారు. వాడరేవు కీర్తివారిపాలెం జంక్షన్ నుండి న్యూ హైవేలోని మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌస్ కూడలి వరకు రన్ కొనసాగింది. పరుగులో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్యే మాలకొండయ్య బహుమతులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత ఏకీకరణలో చేసిన కృషిని స్మరించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఐక్యతా దినంగా జరుపుకుంటామని అన్నారు. దేశ ఐక్యత, భద్రత కోసం ప్రతి పౌరుడు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఐక్యతా దినంగా జరుపుకుంటున్న ఈ సందర్భంలో దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను అనే ప్రతిజ్ఞను ఎమ్మెల్యే అందరితో కలిసి పఠించారు. చీరాల డీఎస్పీ, సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్థానిక నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తుఫాను వచ్చిందా అని ప్రజలు చూసే విధంగా ఉండాలి. కళ్ళు తెరిసేలోపు ఎక్కడ చెట్లు ఉండకూడదు, పూలు ఉండకూడదు. 150వ సంవత్సర జన్మదిన సందర్భంగా ఈనాడు భారతదేశం మొత్తం కూడా ఇల్లు